నమస్తే, మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ సంబంధించిన పారామెడికల్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ రిజల్ట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు ప్రజావానికి వచ్చి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో లోపల ఎవరిని కలిశారు? మేము లోపల చెన్నారెడ్డి సార్ని కలిసాము. చెన్నారెడ్డి సార్ తోటి కలిస్తే సానుకూలమైన స్పందనే వచ్చింది మాకు. కానీ ఏంటంటే సానుకూలమైన స్పందన ప్రతిసారి వెళ్ళినప్పుడు సానుకూలమైన స్పందనే వచ్చారు. ఇంతవరకు ఇప్పటికి 3-4 సార్లు వచ్చింది. 4వ సారి సార్ ఇది 4వ సారి వచ్చాము. 4 సార్లు వచ్చాము. 4 సార్లు ఏదో ఒక కారణం చెప్పడం, మీకు వారం రోజుల్లో వచ్చేస్తుందని చెప్పడం, పంపించడం, ఇదే తంతు జరుగుతుందే తప్ప మాకు ఎట్లాంటి స్పష్టమైన ఇది రిజల్ట్ డిక్లరేషన్ డేట్ కానీ డేట్ డిక్లరేషన్ గురించి మాకు గోపికాంత్ రెడ్డి సార్ కూడా 29th వచ్చేస్తుందమ్మా, మీకు వెళ్ళిపోండి మీరు అని అన్నారు. 29 MHSRB నుండి గోపికాంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ సార్ చెప్పడం జరిగింది మాకు 29th వచ్చేస్తుంది, మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, మీకు ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఆ డేట్ని కూడా దాటివేసి ఇన్ని రోజులు చేయడం అనేది మాకు కూడా నచ్చట్లేదు సార్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఏం చేసిందంటే బీఆర్ఎస్ఎంలో మేము ప్రొవిజనల్ లిస్ట్ వరకు వచ్చాము. సో అక్కడ గత ప్రభుత్వంలో ఎట్లాంటి లొసుగులు అయినాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్లో మేము నోటిఫికేషన్ రాసిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఆపడం అనేది కూడా సమంజసం కాదు సార్. సో మాకు మెయిన్గా మా యొక్క జిఆర్ఎల్తో పాటు ప్రొవిజనల్ లిస్టు ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన 6 monthsకి రిజల్ట్ వస్తుందనే టైంలో మాకు CBT రిజల్ట్ రిలీజ్ చేసింది. CBT రిజల్ట్తో మాకు ఎట్లాంటి లాభం ఏం లేదు సార్. మాకు ప్రొవిజనల్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్ట్ అతి త్వరలో వేయాలని మాకు మేము అవుతుంది. ఎగ్జాక్ట్ ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకు ఎట్లాంటి ప్రొవిజనల్ లిస్ట్ వేయకపోవడం చాలా శోచనీయం సార్. మాకు ఏమంటారు అసలు? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మీకు? ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అయింది? సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది సార్. పోయిన సంవత్సరం November 10th మేము ఎగ్జామ్ రాసాము. సో 2 daysలోనే మాకు ప్రిలిమినరీకి ఇచ్చారు. సో మేమేమనుకున్నాం అంటే చాలా సంతోషపడ్డాం. 2 daysలోనే ప్రిలిమినరీకి వచ్చింది అని అంటే తొందరగా మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశపడ్డాం. కానీ 3 months తర్వాత మళ్ళీ ఫైనల్కి అని చెప్పేసి సేమ్ మాకు ఆల్రెడీ ప్రొవిజనల్కి ఏదైతే ఇచ్చారో ప్రిలిమినరీకి దాన్ని ఫైనల్కిగా చెప్పి 3 months తర్వాత మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 months గ్యాప్లో ప్రతి వారంకి ఒకసారి మేము వెళ్ళి MHSRB బోర్డులో కలుస్తూనే ఉన్నాం. సార్ అన్నారు ఇస్తాం, వారంలో 1 weekలో ఇస్తాం, 1 weekలో ఇస్తామని ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు. యాక్చువల్ లాస్ట్ మంత్ 29th కంపల్సరీ మీకు ఇస్తాము. ఒకవేళ 29th మీకు ఎలక్షన్ కోడ్ ఉండేది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 29th మీకు ఇస్తాము. ఒకవేళ 29th మీకు ఇవ్వకపోతే 30 రోజు నన్ను అడగండి వచ్చి అని సార్ అనడం జరిగింది. మేము 2 days గ్యాప్ ఇచ్చి 2nd రోజు వెళ్ళి అడిగితే ఏమన్నారంటే ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ ఆల్రెడీ రెగ్యులర్ జాబ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ రాశారు కాబట్టి వాళ్ళ లీగల్ ఒపీనియన్ గురించి మేము ఫైల్ పెట్టాము, అది అయిన తర్వాత 1 weekలో ఇస్తామని చెప్పారు. 1 week మళ్ళీ అయిపోయింది. సో ఇక్కడికి ఒకసారి ప్రజాభవన్కి వద్దామని వచ్చి సార్ని కలిసాము. మినిస్టర్ని కలిసే ప్రయత్నం చేశారా? కలవలేదండి. మినిస్టర్ అంటే నిన్న రీసెంట్లీ ఖమ్మంలో కలవడం జరిగింది. మా మిత్రులు ఎవరైతే 104 వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మినిస్టర్ని కలిసి ఏమన్నారంటే అతి త్వరలోనే అంటున్నాడు అని చెప్పారు వాళ్ళు. ఎప్పుడైనా కూడా మేము ఇంతమంది కూడా కలవడం జరిగింది. వాళ్ళు మా మిత్రులు ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో కలిసి అప్పుడు ఎప్పుడు చెప్పినా సరే అక్కడ మినిస్టర్ గారు సంబంధించిన హెల్త్ మినిస్టర్ సార్ గారు కూడా ఇప్పుడు రిలీజ్ చేసాం అంటే కాలయాపన తప్పించి ఏం లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా జాబ్ క్యాలెండర్లో ఇచ్చిందే ఇదే నోటిఫికేషన్. దీన్నే తాత్సారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఎంతమంది ఒక్కరు కాదు 26,000 మంది ఎగ్జామ్స్ రాశారు మొత్తం. దాంట్లో ఎప్పుడైతే మనం ఫోర్స్ చేస్తామంటే ఒక్కొక్కనే 1 month కనీసం ఇప్పుడైనా తొందరగా వస్తుంది అందరూ ఆశాభావంతో ఎదురు చేస్తూ ఉన్నారు. కానీ జస్ట్ కాలయాపన చేస్తారు వీళ్ళు. ఏందో సమస్య అనేది అర్థమైంది. 7కి 4వ సారి ప్రజాభవన్కి కలవబట్టి ఎప్పుడైనా మా ఆశ తీరుతుంది ఎంతమంది కన్నా. ఎందుకంటే ఒక్కొక్కరికి 52 సంవత్సరాలు వచ్చింది. కాంట్రాక్ట్ వ్యవస్థ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చింది కదా, అరే ఫస్ట్ మొదటి మాదే వేసారు కానీ ఎంత సంతోషపడ్డారు తొందరగా ఇదవుతుందని. పాపం అందరు నిరాశతో ఎదురు చేస్తూ ఉన్నారు. కనీసం మీ ద్వారానైనా ఈ ప్రభుత్వాన్ని కనువిప్పి కలవాలని తొందరగా రిలీజ్ కావాలని కొడతా ఉన్నాం. ఏమంటారు? అదే సార్, మేము కూడా తొందరగా రిజల్ట్ రిలీజ్ అవుతారని ఆశాభావంతోనే వచ్చాము. ఎన్నిసార్లు బోర్డు చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు ఇక్కడికి ప్రజాభవన్కి 3 times మోర్ దెన్ 3 times వచ్చాము. రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ నోటిఫికేషన్ క్లియర్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. కనీసం ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేసిన పక్షంలో మేము దాంట్లో ఉన్నామా లేదా చూసుకొని నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వడానికన్నా మాకు ఆశాభావం అవుతుంది సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే మా రిటైర్మెంట్ టైం వచ్చేసింది, మళ్ళీ మమ్మల్ని తీసుకుంటారో లేదో అన్న అవిశ్వాసం కూడా పెరిగే ఛాన్స్ ఉంది సార్. మానసిక ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా టైం ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు, టైం ప్రకారంగా ఎగ్జామ్ రిలీజ్ చేశారు. ఎగ్జామ్ రాసిన మేము టైం ప్రకారం రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి డిలే చేస్తున్నారు. కరెక్ట్ రీజన్ అనేది మాకు తెలియట్లేదు. ఆ రీజన్ ఏంటో తెలుసుకుందామని ఇక్కడ మేము ఒకసారి మాట్లాడేద్దాం అన్నట్టుగా మేము ప్రజాభవన్కి వచ్చాము. ఏమంటారు?
రిజల్ట్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. మాకు అంటే రిజల్ట్ ఇచ్చారు కానీ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టి తొందరగా రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్ కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు ఎవరైతే మనం కొట్లాడినో సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, విద్యావంతులు, నిరుద్యోగులు, మేధావులు అంతా కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళు నిరుద్యోగులకు చాలా తీరని అన్యాయం చేశారు. మళ్ళీ అదే నిరుద్యోగులు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు కలిసి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అది దగా ప్రభుత్వం అయింది. ఏదైనా మనకు నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని చెప్పేసి మనం దీన్ని ఎన్నుకోవడం జరిగింది. స్టార్టింగ్లో ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అన్నారు. అదే అయితే ఏమైందంటే అది గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు వీళ్ళు సరే అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులు అన్నీ కూడా క్లియర్ చేసి వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారము నింపుకుంటూ పోయారు. కానీ వీళ్ళు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరో ఆ జాబ్ క్యాలెండర్లో వేసిన పోస్టులే ఇవి. మా మెడికల్ పోస్ట్ సంబంధించిన పోస్టులు ఏఎన్ఎంఐ అయితే, స్టాఫ్ నర్స్ అయితే, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు. ఆ జాబ్ క్యాలెండర్లో ఏం చేశారంటే మీకు ఏప్రిల్ వరకు మేము మొత్తం ఫిలప్ చేసి మేలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ క్యాలెండర్ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసి వాళ్ళైతే ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో దాన్నే మేము అడగడం జరుగుతుంది. అయినా కానీ ఇప్పటికీ మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నది. కాకపోతే ఇట్లా ఆలస్యం చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, రాజు దలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు. గవర్నమెంట్ దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఒక సెకండ్లో చేయవచ్చు, అర సెకండ్లో చేయవచ్చు, గంటలు చేయవచ్చు. కానీ మమ్మల్గా 17 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మేము ఏదైతే నరకయాతన నుంచి నోటిఫికేషన్లకు ఇబ్బంది పడ్డామో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా చేస్తే మాకు చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాం మేము. ఎందుకు మాకే ఇట్లా జరుగుతుందని చెప్పేసి. సో మా యొక్క ఆవేదనను కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని మా ల్యాబ్ టెక్నీషియన్లకు, మెడికల్ వాళ్ళందరికీ కూడా తొందరగా ఈ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టి మేము జాబులు ఎక్కేమన్నట్లు. ఎందుకంటే పరిస్థితులు మేము కూడా చదువుకున్న వాళ్ళము, రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ మాకు తెలుసు కాబట్టి ఒక ప్రొవిజనల్ లిస్ట్ వేస్తే ఆశావాహులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఒక వీళ్ళని ఫిలప్ చేసిరని చెప్పేసి యువత కానీ నిరుద్యోగులు కూడా మళ్ళీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తుంటారు. అది కూడా గవర్నమెంట్కి ఒక మంచి విధంగా తోడ్పడింది. గవర్నమెంట్ కూడా ఎల్లబిఎల్ఎల్ కూడా మీ నిరుద్యోగులు అందరూ గత ప్రభుత్వం రావడానికి ఎంత సహకరించడమో ఇప్పుడు కూడా అట్లనే సహకరిస్తామని చెప్తున్నాం. కాబట్టి ఆలస్యం అవుతున్న కొద్దీ అనుమానాలకు తావిస్తుంది ఇదంతా. అసలు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు, మేమేమో డిమాండ్ చేయలేదు. ఇప్పటివరకు పెట్టి గందరగోళం జరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. అంటే గందరగోళం అంటే ఇప్పుడు అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా చేస్తారు, పారదర్శకంగా చేస్తారు అని ఒక నమ్మకం ఉంది మాకు. కాకపోతే ఆలస్యం చేసినందుకు కూడా అసలు ఎందుకు జరుగుతుంది అనేది మాకు ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో దాన్ని ఏమంటున్నారంటే గవర్నమెంట్ దీన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ వచ్చే నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ప్రొవిజనల్ లిస్ట్ పెట్టి ప్రాసెస్ చేసి వాళ్ళకి ఫర్దర్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. సో దీన్ని కూడా మీరందరూ కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టికి చేరే విధంగా కూడా మా ఇప్పుడు ప్రజా సమస్యలే మీడియా సమస్యలు కాబట్టి మా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి దిగిపోతుంది కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. యాక్చువల్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నోటిఫికేషను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మన ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ లేదు. 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. 20 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అందరికీ దాదాపు 20 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది ల్యాబ్ టెక్నీషియన్లు కోర్సులు చేసి ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశం లేక రకరకాల ప్రైవేట్ హాస్పిటల్లో చేసినా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సేవలకు చేద్దామనే ఉద్దేశంతో నోటిఫికేషన్ లేక చాలా సంవత్సరాల నుంచి దాని గురించి ఆలోచించి ఉన్నారు. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం మనం అడగక ముందుకే అమ్మ అన్నం పెట్టినట్టు నోటిఫికేషన్ మనకు ఇది వేస్తారని అనుకోకుండానే గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఈ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ చేయడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. కావాల్సి ఉంటే ఏంటంటే ఇది పెట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. దాదాపు నవంబర్లో ఎగ్జామ్ రాసినాము. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈ రిజల్ట్స్ లేక ఇప్పుడు రోజు ఏంటంటే ఒక కుటుంబంలోని వ్యక్తి బయటికి పోయి వస్తుండు అంటే ఈ టైంకి రాకపోతే ఎంతైతే ఆలస్యం అవుతుందో రకరకాల అనుమానాలు కలుగుతున్నట్టు మనకు కూడా ఈ నోటిఫికేషన్ రిజల్ట్స్ రాకపోతే రకరకాల అభ్యర్థుల్లో ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ మీద నమ్మకం సన్నగిలుతుంది. ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్ చేసిన సంతోషం ఉండే దాదాపు రిజల్ట్స్ ఇస్తలేరని బాధ ఉంది. అందుకే ఎటు తెలుసుకొని పరిస్థితిలో అభ్యర్థులు ఉన్నారు. నిజానికి నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇస్తే నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సెకండ్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అది జూన్లోనే ఇస్తామన్నారు. అలాంటిది నోటిఫికేషన్ క్లియర్గా చేస్తారా చేయరా? చేస్తే వాళ్ళది ఏంటంటే మాది ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చేస్తామంటే పర్లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కావాల్సింటే రేపు ఇస్తాము ఎల్లుండి ఇస్తాము అనేసరికి ఆశ అభ్యర్థుల్లో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ రాసిన మార్కులను బట్టి వాళ్ళకు వస్తుందా రాదా అభ్యర్థుల్లో ఆందోళన ఉంటుంది. ఇవాళ ఇస్తామంటే ఇవాళ, రేపు ఇస్తామంటే ఆశ ఉంటుంది. ఇస్తామన్నప్పుడల్లా వారానికి ఇస్తామన్నప్పుడల్లా వారానికి పోతున్నారు. 10 రోజులకు ఇస్తామంటే 10 రోజులకు పోతున్నారు. ఇట్లా టైం జరుపుతున్నారు కాబట్టి
వీళ్ళ దానిలో కొంచెం రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఏంటంటే మనము ఈ టైం కాదు, ఈ టైంకి ఇస్తామనంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కావాల్సింటే ఈ అభ్యర్థుల ఈ మెరిట్ ప్రొవిజనల్ లిస్ట్, మెయిన్గా అభ్యర్థులకు కావాల్సింది ప్రొవిజనల్ లిస్ట్, ఎవరికి ఏ రేంజ్లో ఎంతవరకు రాగలుగుతుందని అంచనా వేసుకోవడానికి ఉంటుంది. సపోజ్ ఈ ప్రొవిజనల్ లిస్ట్ పెడితే ఈ వచ్చిన వాళ్ళు దీంతో ఆశతో ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. రాని వాళ్ళు వేరే నోటిఫికేషన్ ప్రిపేర్ అవడా, ఇంకా వేరే జాబ్ చూసుకున్నాడా, వేరే డిఫరెంట్ వెళ్ళిపోతుంటారు. కావాలంటే ఈ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టడం వల్ల దీన్ని ఆపడం వల్ల వీళ్ళందరికీ డౌట్లు వస్తున్నాయి. ఈ ప్రొవిజనల్ లిస్ట్ పెడితే ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటారో, అభ్యర్థులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ లిస్టే లేట్ చేయడము అభ్యర్థుల్లో చాలా ఆవేదన ఉంది. కావాల్సింటే ఇప్పటికీ 2-3 సార్లు ప్రజాభవన్కి వచ్చి దాని గురించి వివరించడం, అభ్యర్థుల్లో క్లారిటీ ఇవ్వట్లేదు. ఏంటంటే అధికారులు క్లారిటీ ఇవ్వట్లేదు, పలానా టైంకి వస్తుందని అంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇట్లా ఆశలతో ఒక్కొక్కరు అంటే చెప్పొద్దు కానీ ఒక అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్కు దారితీస్తున్నారు. మేమందరం కలిసి అతను ఓప్స్ ఇచ్చినాం. అతను ఎంతవరకు ఆపుతాం అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు దీని మీదనే ఆశతో ఉన్నారు. కొన్ని కుటుంబ పరిస్థితులు ఆయన మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందుకే అతను దీని మీదనే ఉన్నాడు. ఇది ఒక సిచ్యువేషన్ జరగక ముందుకే గవర్నమెంట్ కొంచెం డిసిషన్ తీసుకుంటారని మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వము 300 పోస్టులు ఫిలప్ చేయడానికి 7 సంవత్సరాలు కాలయాపన చేసిందండి. ఇప్పుడు నర్సింగ్ వాళ్ళకి కూడా 7,000 పోస్టులు టకా ఇచ్చారు. మా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మాత్రమే 1,200 పోస్టులు 20 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఆ 1,200 పోస్టుల గురించి రిజల్ట్ పెట్టారు, జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్టు పెట్టలేదు. ఆ జిఆర్ఎల్ లిస్టు వచ్చి మాకు తొందరగా రిజల్ట్ వచ్చి మాకు ఉద్యోగాలు వస్తే చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అట్లా చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ నర్సింగ్ వాళ్ళకి అంత తొందరగా టీచర్స్కి అందరికి ఇచ్చింది. మాకు కూడా ఇస్తుందని గవర్నమెంట్ వైపు ఆశతో చాలా వందలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయండి. కానీ ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళు మాకు కరెక్ట్గా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయట్లేదు. మేము ప్రతిసారి చుట్టూ తిరగడము, వాళ్ళు ఎలగొట్టడము, ఎక్కడ మాకు ఎవరితో చెప్పుకోవాలి, అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, కానీ ఎక్కడి నుంచి మాకు కరెక్ట్ రెస్పాన్స్ రావట్లేదు. అందుకే లాస్ట్ వీక్ కూడా ఇక్కడికి వచ్చాము, కానీ సార్ని ఎవరిని డిప్యూటీ సీఎంని గారిని కలుద్దామని వచ్చాము కానీ కుదరలేదు. కానీ ఈసారి ఇప్పుడు ఐఏఎస్ మేడంని కూడా కలిసాము. ఇప్పటికి కూడా మాకు ఇంకా ఏమీ రాలేదు. మాకేంటంటే తొందరగా రిజల్ట్ ఇచ్చి జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టి మాకు తొందరగా అపాయింట్మెంట్స్ ఇస్తే మాకు ఈ గవర్నమెంట్ మీద కొన్ని హోప్స్ ఉన్నాయి. అందరికీ టకా ఇస్తున్నారు కాబట్టి మాది కూడా అయిపోతుంది. కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డాం. మేము 4 చేసే పని కూడా ఒకరిని చేసాము. ఒక 5 మందిలో 2-3 ఐసోలేట్ అయిపోయినారు. కానీ అంతమంది పని కూడా ఒకరమే చేసి చాలా కష్టపడ్డాం. ఫ్యామిలీకి దూరంగా ఉండి అంత చేసి కూడా ఫస్ట్ రిక్రూట్మెంట్ అప్పుడు ఆ గవర్నమెంట్ మాకు వెయిటేజ్ ఇవ్వలేదు. ఒక 3 మంత్స్ జాయిన్ అయిన అమ్మాయికి జాబ్ వచ్చింది NHM స్కీము సెంట్రల్ వాళ్ళకి. మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళకు వెయిటేజే ఇవ్వలేదు. 18 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ ఎవరికి వెయిటేజ్ అందక ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా నోటిఫికేషన్ పడ్డా కానీ వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. అంటే ఒక్కొక్క నోటిఫికేషన్ 7 సంవత్సరాలు నెలలు ఇట్లా జరిగిపోతుంటే అసలు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఏమీ న్యాయం అనిపించట్లేదు అసలు.